స్వాతి రంజిత్ వ్లాగ్స్. ఇవాళ అయితే ఇక లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ. ఇక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ. ఇవాళ ఆడపడుచులందరూ ఎంజాయ్ చేసే పండుగ అని చెప్పుకోవచ్చు కదా. బతుకమ్మ నువ్వు వేరువా అని మీరు అనుకోవచ్చు. నేను వేరుస్తా, కానీ నాకన్నా మా చెల్లె మంచిగా వేరుస్తుంది అనమాట. తనే వేరుస్తా అని చెప్పేసి అంత పెద్ద బతుకమ్మ చేసేది. ఇప్పుడు తంగడి పువ్వు కాదు కదా, తంగడి ఆకు కూడా దొరుకుతలేదు. అన్ని కొన్న పూలతోటే, బంతి పూలు, చామంతి పూలతోటే బతుకమ్మ పేరుసుడు అవుతుంది. గునుగు పువ్వు అయితే అసలు కనుమరుగైపోయింది అని చెప్పుకోవచ్చు. తంగడి పువ్వు బాగా దొరికింది అనుకోవచ్చు, అది కొనుక్కొచ్చింది అనమాట. ఇక బంతి పూల బతుకమ్మ అయితే రెడీ అయిపోతుంది. మా చెల్లె మంచిగా నీట్గా తయారు చేస్తామన్నమాట. మొత్తం బతుకమ్మ నీట్గా తయారు చేసిన తర్వాత ఎట్లా వేర్చింది అనేది కామెంట్ పెట్టండి. ఎంత మంచిగా రెడీ అవుతామో మనకన్నా బతుకమ్మ ఇంకా ముద్దుగా ఉండాలి కదా. ఇక మా చెల్లె అయితే చాలా ప్రయత్నం చేస్తుంది. ఎంత పెద్ద చేస్తుందో, ఎంత మంచిగా చేస్తుందో చూడాలి. మరి ఎట్లా చేసింది అనేది అయితే కామెంట్ అయితే మర్చిపోకండి. మరి ఈ బతుకమ్మ పండుగ భాద్రమాస అమావాస్య రోజు నుంచి అయితే మొదలు పెడతారు. బతుకమ్మ పండుగ ఎన్ని రోజులు అనేది 9 రోజులు జరుపుకుంటారు అన్నమాట. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ, 9 రోజు సద్దుల బతుకమ్మ అన్నమాట. ఒక్కొక్కరిది సోకొక్కరిది అన్నట్టు పేరుస్తే మా చెల్లె అయితే నేను మాత్రం వీడియో ముందు ఫోజు కొడతానన్నమాట. ఇంతకీ మా చెల్లె ఎట్లా వేర్చింది ఇప్పటికీ 3 సార్లు అడిగినమాట. మీరు మాత్రం కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. బతుకమ్మను తయారు చేసినాం, అయిపోయింది. మనం తయారు కావడానికి 4 గంటల టైం పడుతుంది. ఈ లోపు అయితే మా అమ్మ ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టింది. నేను వచ్చి హారతి ఇచ్చినానమాట. నా చిట్టి తల్లికి అయితే పూజ అంటే ఎంత ఇష్టమో నా లెక్క. మొత్తం ముందు పూజ అంటే ముందు పడుతుంది నా చిట్టి తల్లి. బ్యాలెన్స్ ఉండనమాట. రెడీ అయిపోయి ఇక బతుకమ్మలను అయితే తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చీకటి పడ్డది అన్నమాట. ఈ మాత్రం రెడీ అయిపోయినాక 2 ఫోటోలన్నా దిగొద్దా. 2 ఫోటోలు దిగి 2 వీడియోలు తీసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఫోటో కోసం అని షైనీగానికి బతుకమ్మని ఇస్తే నాకే ఇచ్చిందని చెప్పేసి ఆ బతుకమ్మని అయితే అస్సలు వదులుతలేదు. నీట్ గా పట్టుకొని అయితే వస్తే లేట్ అయిపోయింది. ఎక్కడికో కాదు, మా ఇంటి దగ్గరనే మా కాలనీ వాళ్ళు మొత్తం కలిసి అయితే ఆడుకుంటారు. అందులోనే మేము కూడా వెళ్ళినాం అనమాట. దూరం ఎక్కడికైతే వెళ్ళలేదు. ఎంజాయ్ చేసే పండుగ ఏంటిది, సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే పండుగ. ఈ ఎంజాయ్ చేసేది మాత్రం ఈ ఒక్కరోజు అన్నమాట. ఇక మనం రెగ్యులర్ పనులు ఎవరి వాళ్ళకే ఉంటాయి, కానీ ఉన్నద కాడికైనా ఒక్కరోజైనా మంచిగా ఎంజాయ్ చేస్తే చాలు అనిపిస్తుంది కదా. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాను. నాకు మాత్రం ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. ఉన్నది ఒక్కరోజు అయినా కూడా ఆ మాత్రం కూడా ఎంజాయ్ చేయకపోతే ఎట్లా అనిపిస్తుంది. అయితే మీ సైడ్ బతుకమ్మ పండుగ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళైతే. మా చిట్టి తల్లి ఎలా ఉంది కామెంట్ పెట్టండి. నాకు మాత్రం నా చిట్టి తల్లి ఎట్లా అంటే దేవిపుత్రుడు సినిమాలో చిన్న పాప ఉంది కదా, సేమ్ అదే ఆ పాప లెక్కనే అనిపిస్తుంది అన్నమాట. అంత క్యూట్గా ఉన్నది కదా మా చిట్టి పాప. నా చిట్టి తల్లికి ఆ డ్రెస్ కంఫర్ట్ లేదన్నమాట. ఇక అందరిని చూసి కొంచెం భయపడ్డది. ఇక నా చిట్టి తల్లి అయితే ఇంకా మంచిగా వేసింది అనమాట డ్యాన్స్. పోయిందే లేదు, కానీ ఒక గంట సేపు ఆడినాం కావచ్చు. ఎందుకంటే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది అనమాట. ఇక మా పిల్లలు అయితే బాగా సతాయిస్తా అని చెప్పేసి తొందరగా బతుకమ్మని ఎత్తుకొని అయితే నీళ్ళల్లో వేయడానికి అయితే వెళ్ళినాం అనమాట. గౌరమ్మని తీసుకొని అయితే ఇక 4 ముత్తైదులకు గౌరమ్మని పెట్టేసి పలహారం పంచి అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇలా బతుకమ్మ ఈ సంవత్సరంతో ఇలా ముగిసిందన్నమాట. మీరు మాత్రము నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్. ఈ వీడియో మాత్రం ఇంతవరకే.